చూడండి, అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 18వ వచనం. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఇంచుమించు 40 ఏండ్ల మట్టుకు అరణ్యములో వారి చేష్టలను సహించెను. దేవుడు వారి చేష్టలను సహించడానికి కారణం ఏంటంటే దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. దేవుని ప్రేమ లేనివాడు దేవుని వాడు కాడు. ఆయన 40 సంవత్సరాలు సహించాడు. అయితే మనం ఎదటివాడిని సహించే విషయంలో పిల్లరా ఒక గంట కాదు కదా, ఒక సెకండ్ కూడా సహించడానికి మనకు కష్టమే. అయితే సహించడం ద్వారా నీలో ఉన్నటువంటి శాంతి గుణం వ్యక్తపరచబడుతుంది. ఒకవేళ ఎదుటి వ్యక్తి ఏమన్నా సరే సహించే మనసు ఉన్నప్పుడు దాని గురించి విడిచిపెట్టేస్తావు, దాని గురించి మాట్లాడవు కూడా, ఇక వదిలేసండి ఆ సంగతి అంటాం. లేదా అదే సంగతి మాటకి చెప్పడం వల్ల పిల్లలు ఏమవుతుందంటే సామెతల గ్రంథం 17వ అధ్యాయం 9లో చదువుతాం. ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదములను దాచిపెట్టును, జరిగిన సాగిన సంగతిని మాటికి ఎత్తువాడు మిత్రభేదము కలిగించును అని ఉన్నది.